వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అసలు ఏపీ డిఎస్సికి సంబంధించి పోస్టులు అనేవి ఏ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుందనేసి దానికి సంబంధించి ఈ వీడియో అనేది ఉంటుంది. అంటే ఎన్ని పోస్టులు అనేవి వాళ్ళు ఐడెంటిఫై చేశారు, దాన్ని ఏ విధంగా క్యాస్ట్ వైజ్గా బ్రేక్ చేశారు, అందులో మళ్ళీ హారిజాంటల్ రిజర్వేషన్లో లేడీస్కి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. 13 జిల్లాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇందులో చర్చించడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ పార్ట్‌గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎస్‌జిటికి సంబంధించి చాలా ఎక్కువ మంది దానికి సంబంధించి మెసేజ్ చేస్తున్నారు కాబట్టి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్క డిస్ట్రిక్ట్‌లో ఎన్ని పోస్టులు ఇచ్చారు ఎస్‌జిటికి సంబంధించి, అందులో మళ్ళీ 4 రకాలైన స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. గవర్నమెంట్ లోకల్ బాడీస్ అని చెప్పేసి, మున్సిపాలిటీస్ అని చెప్పేసి, నెక్స్ట్ ఆశ్రమ పాఠశాలలు అని చెప్పేసి, జోవెలిన్ పాఠశాల అని చెప్పేసి 4 రకాలు ఉన్నాయి కదా! వాటిలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో మళ్ళీ హారిజాంటల్‌లో లేడీస్కి ఎన్ని పోస్టులు వస్తాయి అనే వివరాలు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి ఇంకా ఎవరైనా అప్లై చేసుంటే అది 20వ తారీఖు నుండి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, మనం లాంచ్ చేసిన 3 గ్రాండ్ టెస్ట్‌లు ఇంకెవరైనా తీసుకోకపోయినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్ ద్వారా ఆ యొక్క టెస్టులు తీసుకోగలరు. దీనివల్ల టైం మేనేజ్మెంట్ అనేది మీకు అలవాటు అవుతుంది. డిఎస్సిలో చాలామంది మిస్ అయింది టైం మేనేజ్మెంట్. సో, డిఎస్సి రాసిన వాళ్ళు ఇంకా ఎవరైనా సరే కోర్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నా, లేకపోతే కోర్ట్ ఎగ్జామ్స్‌కే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నా సరే, ఈ టెస్ట్‌లు అనేవి మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సెకండ్ టెస్ట్ అనేది ఈరోజు, థర్డ్ టెస్ట్ అనేది రేపు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సరే, ఇంకా వీడియో స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చూద్దాం. ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎస్‌సిటిలో మనకి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్‌లో టోటల్ నోటిఫై చేసిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 55 పోస్టులు ఉన్నాయి. అందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. అన్నీ కూడా ఫ్రెష్ వేకెన్సీసే. ఆ 55 పోస్టుల్లో కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించి 21 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 21 పోస్టుల్లో మనకి ఓపెన్‌లో 3 పోస్టులుంటే, లోకల్‌లో 18 పోస్టులుంటాయి. అంటే ఇది ఓపెన్‌లో 3 పోస్టులంటే ఇప్పుడు శ్రీకాకుళం కాకుండా చాలా జాగ్రత్తగా వినండి. 13 డిస్ట్రిక్ట్‌లకి కూడా ఇదే అప్లై అవుతుంది. సో, ఇక్కడ ఓపెన్ ఏంటి, లోకల్ ఏంటి, ఉమెన్ కేటగిరీ ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 21 పోస్టులు అనేవి టోటల్‌గా ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ అంటే ఇందులో అన్ని కేటగిరీస్ వాళ్ళు వస్తారు. అంటే ఇందులో రిజర్వేషన్ అంటూ ఏమీ ఉండదు. ఓపెన్ కేటగిరీలో 21 పోస్టులు ఇందులో నోటిఫై చేశారు కదా! ఓపెన్‌లో 3 ఇచ్చారంటే శ్రీకాకుళం లోకల్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు శ్రీకాకుళంకి అప్లై చేశారనుకోండి, వాళ్ళకి 3 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓపెన్‌లో. అంటే ఓపెన్‌లో ఈ 3 పోస్టుల్లో ఎవరుంటారంటే లోకల్ వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ అంటే సేమ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండొచ్చు. వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు కూడా ఉంటారు. ఈ 3 పోస్టులు మాక్సిమం ఫస్ట్ 3 ర్యాంకులు వచ్చినప్పటికే ఓపెన్ కేటగిరీ అనేది క్లోజ్ అవుతుంది. లోకల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా 18 మెంబర్స్ ఉండాల్సిందే. 18 మంది లోకల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఈ 18 మందిలో కూడా 5గురు ఉమెన్ కేటగిరీకి చెందినవారు ఉండాలి. మొత్తం 21లో 5గురు ఉమెన్ కేటగిరీకి ఖచ్చితంగా చెందాలి. ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా! మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 21 ర్యాంక్స్ ఉంటాయి కదా! 1, 2, 3, 4 అలా 21 మంది ఫస్ట్‌లో ఉంటారు కదా! ఆ 21 మందిలో ఎలా చూస్తారంటే, ఫస్ట్ ఓపెన్ కేటగిరీ చూస్తారు. అంటే లోకల్‌కి సంబంధించి 18 ఇచ్చారు కదా! ఓపెన్‌కి సంబంధించి 3 ఇచ్చారు కదా! ఈ 21 మందిలో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారు. 18 మందిని తీసుకుంటారు. ఓపెన్ కేటగిరీలో ఎవరైనా ఉన్నారా? ఓపెన్ కేటగిరీలో ఎంతమంది చూస్తారు? ముగ్గురిని చూస్తారు కదా! ఒకవేళ ఓపెన్ కేటగిరీ లేదనుకోండి, లోకల్ కేటగిరీ వాళ్ళతోనే దాన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఇబ్బంది ఏమి ఈ 21 మందిలో ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు అదర్ డిస్ట్రిక్ట్ నేనేదో కృష్ణా డిస్ట్రిక్ట్ అనుకోండి. నేను ఒక గుంటూరు నుండో ఎక్కడి నుండో అప్లై చేశాను శ్రీకాకుళంకి. ఫస్ట్ 21 మందిలో నేనుంటే అందులో ముగ్గురు ఓపెన్ కింద వస్తే నాకొస్తది. లేకపోతే నాకు పోస్ట్ రాదు. నేను 22వ వాడి కింద ఉండి నాకు ఓపెన్‌లో ఇమ్మంటే ఇవ్వరు. ఆ 21 మందిలో ఆ ముగ్గురు ఎవరో ఒకళ్ళు ఓపెన్‌లో చూస్తారు. 21 మందిలో ఒక్కలైనా సరే ఉంటే వాళ్ళకిస్తారు. లేకపోతే లోకల్ క్యాండిడేట్‌తోనే దాన్ని ఫిల్ చేయడం జరుగుతుంది. దీని మీద చాలామంది కన్‌ఫ్యూజ్ ఉంది. కొంతమంది అలా కాదు ఆ 3 వచ్చిన దాకా కిందకెళ్తారంటారు. ఆ 3
పోస్టులు వచ్చిందా కిందకి వెళ్ళడం అనేది ఉండదు. 21 పోస్టులు ఓపెన్ వాళ్ళు ఉంటే ఓపెన్‌కి అదే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే దానికి ఇస్తారు. లేదంటే లోకల్ వాళ్ళతో ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే 21 పోస్టులో 5 ఉమెన్ ఉన్నారా లేదో చూస్తారు. 5 లేరు, నలుగురే ఉమెన్ వచ్చారనుకోండి. ఒకవేళ ఫర్ సపోజ్ 21 మందిలో నలుగురు ఉమెన్ వచ్చారనుకోండి. 21 పర్సన్ మేల్ అనుకోండి, అతన్ని తీసేస్తారు. కిందన 22వ పర్సన్ ఉంటారు కదా! ఆమె ఫీమేల్ అనుకోండి, ఆమెని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. 5 రావాలన్నప్పుడు. అలా కాకుండా ఫస్ట్ 21 మందిలోనే 5 ఉమెన్స్ వచ్చారనుకోండి, ఇంకేం కిందకెళ్ళరు. 21తో క్లోజ్ చేసేస్తారు. 21 ర్యాంక్స్ అయిపోయిన తర్వాత అక్కడి నుండి ఏం స్టార్ట్ అవుతదంటే కేటగిరీ వైజ్ స్టార్ట్ అవుతది. కేటగిరీ వైజ్‌లో బీసీఏకి ఎన్నిచ్చారు శ్రీకాకుళంకి సంబంధించి 4 పోస్టులు కేటాయించారు. అందులో ఓపెన్ 1, లోకల్ 3 ఇచ్చారు. అంటే మొత్తం నలుగురిలో ఓపెన్ ఉండొచ్చు. అంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడ అప్లై చేసి వాళ్ళు బీసీఏ అయ్యి వాళ్ళు ఓపెన్ కింద రావచ్చు. లేకపోతే లోకల్ వాళ్ళకి ఆ పోస్ట్ కూడా ఇస్తారు. 4 అయితే లోకల్‌కున్నాయి. అందులో ఒక ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు 21 అయిపోయింది కదా! 21 అయిపోయిన తర్వాత కిందకొస్తాడు. కిందన చూస్తారు ర్యాంక్స్ వారీగా బీసీఏ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు. అంటే 22వ వాడు బీసీఏ కాదా? కాదు. ఓకే. 22 వదిలేస్తారు. 23 చూస్తారు. బీసీఏ కాదు. 25వ వాడు బీసీఏ. ఓకే. టిక్ పెడతారు బీసీఏకి. తర్వాత మళ్ళీ ఎక్కడో 25 తర్వాత ఎక్కడో 60 దగ్గర ఇంకొకళ్ళు బీసీఏ ఉన్నారనుకో, అక్కడ 60 దగ్గర రెండోది. తర్వాత ఇంకో 100 ర్యాంక్ దగ్గర బీసీఏ ఉన్నారనుకో, అక్కడ మూడోది. ముగ్గురు అయిపోయారు కదా! నాలుగో వాడు ఒక 150 ర్యాంక్ దగ్గర ఉంటే నాలుగో వాడు తీసుకుంటారు. కాకపోతే ఈ నాలుగులో ఉమెన్ కేటగిరీ ఒకటి ఉండాలి. 4 పోస్టులు ఉమెన్ ఒకటి ఉండాలి. ఇలా 150 దగ్గర నాలుగో వాడు వచ్చారు కదా! ఈ నాలుగో వాడు మేల్ అనుకోండి, ఇతన్ని కన్సిడర్ చేయరు. ఎక్కడో 220 దగ్గర ఇంకో బీసీఏ ఉండి ఆమె ఫీమేల్ అనుకోండి, ఆమెకు కూడా పోస్ట్ వస్తది. ఇది ఉమెన్ కేటగిరీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. క్లియర్‌గా అర్థమైంది కదా! మిగతా అన్ని పోస్టులు ఆ విధంగానే ఉంటాయి. అంటే 21 దాకా ఓపెన్ చూసిన తర్వాత 22వ ర్యాంక్ బీసీబీ అయిందనుకోండి, బీసీబీ టిక్ పెడతారు. అలా మనకి 6 పోస్టుల దాకా దిగుతారు. అందులో ఓపెన్ ఇద్దరు ఉంటే ఓకే. లేకపోతే లోకల్ క్యాండిడేట్స్ అది ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉమెన్ కేటగిరీకి ఏమీ అవ్వలేదు. సో, 6 జనరల్‌లో మేల్ అయినా అవ్వచ్చు, ఉమెన్ అయినా అవ్వచ్చు. ఏదైనా ఎవరికైనా ఇస్తారు. బీసీసీ ఒక పోస్టు, తర్వాత బీసీడీకి సంబంధించి శ్రీకాకుళంలో 3 పోస్టులు ఇచ్చారు. తర్వాత బీసీఈకి సంబంధించి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2 పోస్టులు, మాక్సిమం ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 5 పోస్టులు. ఇందులో ఒకటి ఉమెన్‌కి అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్టీకి సంబంధించి 4 పోస్టులు ఇచ్చారు. అందులో మళ్ళీ ఒకటి ఉమెన్‌కి. తర్వాత 6 ఈడబ్ల్యూఎస్‌కి ఇచ్చారు. అందులో 2 ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ 21 పోస్టుల తర్వాత ఆ కిందకి దిగుతున్న వాళ్ళ క్యాస్ట్‌లు బట్టి దీన్ని రిజర్వ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీహెచ్‌కి, హెచ్ఐకి, ఎంఐకి, స్పోర్ట్స్‌కి ఏంటంటే రిజర్వేషన్ ఏమి ఇవ్వలేదు. ఒక పోస్ట్ 2 పోస్టులు ఇచ్చారు. లోకలు, ఓపెన్ ఏమి ఇవ్వలేదు. ఇది ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్స్‌కి ఇస్తామా? లేకపోతే ఓపెన్ క్యాండిడేట్స్‌కి ఇస్తామా? లేకపోతే అంటే లేడీస్ రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు దానికి సంబంధించి. వీహెచ్‌కి సంబంధించి స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎటువంటివి ఇవ్వలేదు. ఆ రిజర్వేషన్ బట్టి ఉంటుంది. ఇది లోకల్ బాడీకి సంబంధించి 55 పోస్టులు ఇచ్చారు. లోకల్ దాని తర్వాత ఇంకేం పోస్టులు ఉంటాయంటే శ్రీకాకుళంకి సంబంధించి మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని పోస్టులు నోటిఫై చేశారంటే 21 పోస్టులు నోటిఫై చేశారు కదా! అందులో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అయితే ఏమీ లేవు. తర్వాత చూసినట్టే కరెంట్ వేకెన్సీకి సంబంధించి చూడండి ఎలాగిచ్చారో. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్, ఇది వెర్టికల్ రిజర్వేషన్ చాలా క్లియర్‌గా విడగొట్టి ఇచ్చారు. వెర్టికల్ రిజర్వేషన్ క్యాస్ట్‌లో ఉంటది. హారిజాంటల్ రిజర్వేషన్ ఆ క్యాస్ట్‌కి సంబంధించి ఉమెన్ కేటగిరీకి, స్పెషల్ కేటగిరీకి హారిజాంటల్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు వచ్చాయి? 10 పోస్టులు ఇవ్వడం జరిగింది ఓపెన్‌కి. అందులో 7 లోకల్, 3 ఓపెన్. ఇందాకే చెప్పాను కదా! ఆ 3 ఓపెన్ ఉంటే ఓపెన్, లేకపోతే లోకల్ క్యాండిడేట్స్‌లో 10 మెంబర్స్‌ని ఫిల్ చేస్తారు. ఖచ్చితంగా ఒకళ్ళైతే ఉమెన్ ఉండాలి. బీసీఐకి 2, బీసీబీకి 1. అక్కడ ఉమెన్‌కి ఏమి లేవు. అంటే జనరల్ ఉమెన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పెషల్‌గా వాళ్ళకంటే ఏమి ఇవ్వరు. బీసీడీకి సంబంధించి 2, బీసీఏ 1, ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 లేదు. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2, 3కి సంబంధించి 1 ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి 2 ఇచ్చారు. 2 కూడా లోకల్ క్యాండిడేట్‌తోనే ఫిల్ చేయడం జరుగుతుంది. ఓహెచ్ కేటగిరీకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం ఎన్ని పోస్టులు? 21 పోస్టులు. అంటే శ్రీకాకుళంకి సంబంధించి అక్కడ 55, ఇది ఒక 21, మొత్తం ఎన్ని? 76 పోస్టులు. వీటితో పాటు ట్రైబల్‌కి సంబంధించి పోస్టులు ఉంటాయి. ఓన్లీ ఎస్సీటీ గురించి మాట్లాడుతున్నాను, తెలుగు మీడియంకి సంబంధించి. ట్రైబల్‌కి సంబంధించి చూసినట్టయితే మనకి 29 పోస్టులు అయితే ఈ ట్రైబల్‌కి సంబంధించి ఉన్నాయి.
ఎస్సీటీకి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఆశ్రమ పాఠశాలకు సంబంధించి 29, క్యారీ ఫార్వర్డ్ ఏమైనా ఉంటే ఏమీ లేవు. ఓపెన్ కేటగిరీలో ఒక 14 పోస్టులు ఉన్నాయి. ఉమెన్కి 3 ఇచ్చారు, బీసీఏకి 2 ఇచ్చారు, ఉమెన్కి 1 వచ్చింది, బీసీబీలో 2 ఇచ్చారు, తర్వాత బీసీడీకి 2, ఉమెన్కి ఏమీ లేవు, బీసీఈలో 1 ఇచ్చారు, ఉమెన్కి కూడా 1 ఇచ్చారు. అందులో అంటే ఆ 1 కూడా రిజర్వేషన్ ఉమెన్కే. బీసీఏలో ఆ 1 పోస్ట్ ఉంటే శ్రీకాకుళంలో ఆ 1 ఉమెన్కి ఇవ్వాల్సిందే. సో అందువల్ల అక్కడ కట్ ఆఫ్ కింద దిగుతుంది. తర్వాత ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 2 పోస్టులు, అందులో 1 ఉమెన్కి ఇచ్చారు. గ్రేడ్ 3కి సంబంధించి 1 పోస్టు, ఇది 1. ఎస్టీకి సంబంధించి 2 కూడా జనరల్. ఈడబ్ల్యూఎస్ 3 ఉంటే అందులో 1 ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా మొత్తం పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 29 పోస్టులు అనేవి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి. శ్రీకాకుళం తర్వాత మనం చూసినట్టయితే విజయనగరం డిస్ట్రిక్ట్ చూద్దాం. విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్ బాడీస్లో 149 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎస్సీటీకి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏమైనా ఉంటాయంటే ఏమీ లేవు. కరెంట్ వేకెన్సీస్ చూస్తే ఓపెన్ కేటగిరీలో 58 పోస్టులని ఫిల్ చేయడం జరుగుతుంది. అందులో ఉమెన్కి ఖచ్చితంగా 14 ఇవ్వాలి. ఇక్కడ ఓపెన్ లోకల్ ఎందుకు చెప్పట్లేదంటే, ఓపెన్ వాళ్ళు ఉంటే అంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసి ఆ 58 మెంబర్స్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఓపెన్లో 11 మెంబర్స్కి ఇస్తారు, లేదా లోకల్ క్యాండిడేట్స్ అది ఫిల్ చేయడం జరుగుతుంది. ఉమెన్ కేటగిరీకి సంబంధించి 14 పోస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు 51 నుండి 58 దాకా ఉందమ్మా. ఫస్ట్ ర్యాంక్ నుండి 58 ర్యాంక్స్ ఉన్నాయి. ఆ మధ్యలో చూస్తారు 14 మంది లేడీస్ ఉన్నారా లేరా అని. క్లియర్గా చెప్పాలంటే, చాలా ఈజీగా చెప్పాలంటే 58 మందిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారా లేదా. అమ్మాయిలు ఉంటే ఓకే 58తో ఆపేస్తారు. అమ్మాయిలు లేరు అనుకోండి, 58 దాకా చూసినప్పుడు 13 మందే అమ్మాయిలు వచ్చారు, ఇంకొక పోస్ట్ మిగిలిపోతుంది. అప్పుడు 59వ దానికి వెళ్తారు, ముందు ఉన్న మేల్ క్యాండిడేట్ని తీసేస్తారు. అది ముఖ్యం, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్ చూసినట్టయితే బీసీఏకి సంబంధించి 10 పోస్టులు ఇచ్చారు, లేడీస్ 2 ఉండాలి. బీసీబీకి సంబంధించి 16 పోస్టులు ఇచ్చారు, ఇక్కడ 3 ఉండాలి. బీసీసీకి సంబంధించి లేడీస్కి అంటూ ఏం లేదు. బీసీడీకి సంబంధించి 11 పోస్టులు, 3 పోస్టులు లేడీస్కి ఇచ్చారు. బీసీఈకి సంబంధించి 6 పోస్టులు, 1 పోస్టులో లేడీస్కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1 సంబంధించి 2 పోస్టులు, ఆ 2 కూడా లోకల్లోనే ఉన్నాయి. తర్వాత 9 పోస్టులకు సంబంధించి గ్రేడ్ 2కి సంబంధించి ఇంకో 2 లేడీస్కి ఇవ్వాలి. గ్రేడ్ 3కి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి, 4 ఏమో ఉమెన్కి ఇచ్చారు. ఎస్టీకి సంబంధించి 9 పోస్టులు ఇచ్చారు, 3 ఏమో ఉమెన్కి ఇచ్చారు. 15 పోస్టులు అనేవి ఈడబ్ల్యూఎస్ ఉంటాయి, అందులో 5 అనేది ఉమెన్కి కేటాయించడం అయితే జరిగింది. హెచ్ఏ ఓహెచ్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ కింద హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఒక్కొక్క పోస్ట్, ఓహెచ్కి 2 పోస్టులు ఉన్నాయి, స్పోర్ట్స్లో 4 పోస్టులు, ఎంఐకి సంబంధించి 1 పోస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉన్నాయి, 2 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇవి ఎలాగిస్తారంటే ఇది ఓపెన్ లోకల్ అనేది చెప్పలేదు. సో ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారని చూడాలి. ఒకవేళ బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి ఈ కేటగిరీలో ఇస్తారా లేదా అనే విషయాన్ని చూడాలి. వీళ్ళందరికీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. అంటే వాళ్ళ క్యాస్ట్లోనే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారండి, 4 ఖచ్చితంగా ఇవ్వాలి కదా. మరి స్పోర్ట్స్ పర్సన్లు వాళ్ళు బీసీఏలో ఉంటారా బీసీబీలో ఉంటారా అని తెలియదు కదా. అలాగే వీళ్ళు మెన్షన్ చేయలేదు. స్పోర్ట్స్ పర్సన్కి 4 ఇవ్వాలి, అది హారిజాంటల్ రిజర్వేషన్. అంటే అప్పుడు ఆ క్యాస్ట్లో ఉన్న దగ్గర ఆ పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది శ్రీకాకుళంకి సంబంధించి. విజయనగరం సంబంధించి ఇది ఈ డేటా లోకల్ బాడీకి సంబంధించి 149 పోస్టులు అనేవి ఉండడం జరిగింది కదా. దీనికి సంబంధించి ఉమెన్ ఉంటారు. ఎస్టీకి సంబంధించి 21 పోస్టులు, 7 ఉమెన్ ఉంటారు. ఈడబ్ల్యూకి సంబంధించి 33 పోస్టులు, అందులో 11 ఖచ్చితంగా ఉమెన్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా పోస్టులు అనేవి విడగొట్టడం జరుగుతుంది. విహెచ్కి సంబంధించి 4 పోస్టులు, ట్రైబుల్ ఎక్కువ ఉన్నాయి. హెచ్ఏకి సంబంధించి 3 పోస్టులు, ఓహెచ్లో 3 పోస్టులు, ఎంఐకి సంబంధించి 3 పోస్టులు, స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి 10 పోస్టులు అని కేటాయించడం జరిగింది. మ్యాక్సిమం వైజాగ్ని డిసైడ్ చేసేది ఈ ట్రైబల్ పోస్టులు మాత్రమే. మిగతా పోస్టులు తక్కువ ఉన్నాయి కానీ ట్రైబల్లో మ్యాక్సిమం పోస్టులు అనేవి ఇక్కడ కవర్ అవ్వడం జరిగింది. ఇంకా వైజాగ్లో ఈ జోలన్ బోర్డుకి సంబంధించి కూడా ఒక 4 పోస్టులను వైజాగ్ కేటాయించడం జరిగింది. అందులో ఓపెన్ కేటగిరీ 1 పోస్ట్ ఇచ్చారు, బీసీబీకి 1 ఇచ్చారు, ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 1 పోస్ట్ ఇచ్చారు. ఇందులో ఉమెన్కి ఏమీ లేవు. ఎస్టీకి సంబంధించి 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎస్సీటీకి సంబంధించింది, విశాఖపట్నానికి సంబంధించింది. ఇలా విశాఖపట్నం ఏంటంటే లోకల్ బాడీస్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, అదే ఆశ్రమ పాఠశాలలు, తర్వాత జౌలన్ బోర్డులో కూడా ఉన్నాయి. ఈ 3-4 మనం ఇచ్చిన ఆర్డర్ బట్టి, ప్రయారిటీ ఆర్డర్ బట్టి, ఓపెన్ కేటగిరీలో మన యొక్క ర్యాంక్ని బట్టి ఫస్ట్ 230 రఫ్గా ఒక 230 మెంబర్స్ అనుకుంటే అందులో ఎవరు ఏ ఆర్డర్ పెట్టారు వాళ్ళకి ఏ పోస్ట్ కావాలని ఇస్తూ కిందకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత క్యాస్ట్ వైజ్ చూడడం జరుగుతుంది. వీటన్నిటిని ఒక దగ్గర పెట్టి ఏ క్యాస్ట్కి ఎప్పుడు ఏ పోస్ట్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని ర్యాంకుల వరకు దిగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేము. అందుకని కట్ ఆఫ్స్ అనేవి మ్యాక్సిమం అంచనా వేయడం
చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఈ టైంలో. ఈ విధంగా మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించి ఏ పోస్టు ఉమెన్‌కి ఎన్ని పోస్టులు కేటాయించారు ఇవన్నీ కూడా చూసాం కదా. నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఈస్ట్ గోదావరి గారిని చూసినప్పుడు గవర్నమెంట్ లోకల్ బాడీకి సంబంధించి ఎస్టీటీలో 258 పోస్టులు నోటిఫై చేశారు. అందులో చూడండి క్యారీ ఫార్వర్డ్ కింద హెచ్ఏలో 3 పోస్టులు వచ్చాయి. అందులో ఖచ్చితంగా ఉమెన్కి ఒకటి కేటాయించాలి. జనరల్ కేటగిరీకి 2 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే ఓపెన్లో 103 పోస్టులు ఉన్నాయి. 34 ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి. 18 బీసీఏ 4 ఉమెన్ ఉండాలి. బీసీబీ 24 9 మంది ఉమెన్ ఉండాలి. బీసీసీ 3 1 ఉమెన్ ఉండాలి. బీసీడీ 18 మంది ఖచ్చితంగా 5 ఉమెన్ ఉండాలి. బీసీఈ 10 మెంబర్స్ 2 ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి. ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 2 పోస్టులు అందులో 1 ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి. ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 17 పోస్టులు ఖచ్చితంగా 6 ఉమెన్ ఉండాలి. గ్రేడ్ 3కి సంబంధించి 19 పోస్టులు అందులో 7 ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి. ఎస్టీకి సంబంధించి 15 పోస్టులు 4 ఉమెన్ ఉండాలి. ఈడబ్ల్యూకి సంబంధించి 26 పోస్టులు ఖచ్చితంగా 8 మంది ఉమెన్ ఉండాలి. ఆ ఉమెన్ వచ్చిన దాకా కూడా కింద దిగుతారు. ఈ విహెచ్కి సంబంధించి 2, హెచ్ఐకి సంబంధించి 3, ఓహెచ్కి సంబంధించి 3, ఎంఐకి సంబంధించి 2, స్పోర్ట్స్ పర్సనాలిటీకి సంబంధించి 5, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 5. ఇవి హారిజాంటల్ రిజర్వేషన్లోని వీటిని ఇవ్వడం అయితే జరుగుతుంది. క్లియర్గా అర్థమైంది కదా. ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకి లోకల్ బాడీస్. అవి ఈస్ట్ గోదావరికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 109 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి హెచ్ఏలో 1 పోస్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. అది కూడా జనరల్ కేటగిరీయే. అంటే ఉమెన్ అయినా మేల్ అయినా ఏదైనా ఇవ్వచ్చు. 43 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అందులో 13 ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాలి. బీసీఏ 7 పోస్టులు 2 ఉమెన్కి ఖచ్చితంగా ఇవ్వాలి. బీసీబీ 11 పోస్టులు 4 ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాలి. బీసీసీ 1 పోస్టు ఉమెన్కి ఏమీ లేవు. బీసీడీ 8 ఏమీ లేవు అంటే రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ లేవు. ఆ 1 పోస్ట్ ఉమెన్కి వస్తే ఉమెన్కి ఇచ్చేస్తారు. బీసీడీలో 8 పోస్టులు అందులో 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీఈ 4 పోస్టులు 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 1 పోస్టు ఉమెన్కి లేదు. గ్రేడ్ 2కి సంబంధించి 6 పోస్టులు 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 3కి సంబంధించి 9 పోస్టులు 3 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్టీకి సంబంధించి 7 పోస్టులు 2 ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 11 పోస్టులు 3 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. విహెచ్, హెచ్ఐ, ఎంఐ, ఓహెచ్ 1 పోస్టు, ఎంఐకి సంబంధించి 2 పోస్టులు, స్పోర్ట్స్ పర్సన్ 3 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు కేటాయించడం అయితే జరిగింది. ఇంకా ట్రైబల్లో చూసినట్టయితే ఈస్ట్ గోదావరి చూస్తే ఇక్కడ మనకి లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ అయింది. ట్రైబల్ వెల్ఫేర్లో కూడా 104 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో ఓపెన్లో 40 ఇచ్చారు. 13 ఉమెన్ ఉండాలి. బీసీఏ 7 పోస్టులు 2 ఉమెన్ ఉండాలి. బీసీబీ 11 పోస్టులు 4 ఉమెన్ ఉండాలి. బీసీసీ 1 పోస్ట్ ఉంది. బీసీడీ 7 పోస్టులు 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. బీసీఏ 4 పోస్టులు 1 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 1 పోస్టు, గ్రేడ్ 2కి సంబంధించి 6 పోస్టులు 2 ఉమెన్కి వస్తాయి. ఎస్సీ గ్రేడ్ 3కి సంబంధించి 9 పోస్టులు 3 ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీలో 7 పోస్టులు 3 ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్లో 11 పోస్టులు 3 అయితే ఉమెన్ వరకు ఉన్నాయి. విహెచ్, హెచ్ఏ, ఓహెచ్, ఎంఐ ఇవన్నీ కూడా 1 పోస్టు. స్పోర్ట్స్ అనేవి 3 పోస్టులు ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి స్పెషల్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి 1 పోస్ట్ అనేది కేటాయించడం అయితే జరిగింది. ఈ విధంగా ఈస్ట్ గోదావరికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. జోనల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈస్ట్ గోదావరిలో ఏమీ లేవు. ఒకసారి వెస్ట్ గోదావరి కూడా చూసినట్టయితే వెస్ట్ గోదావరికి సంబంధించి ఎస్టీటీ పోస్టులకు సంబంధించి మొత్తం 260 పోస్టులు అనేవి లోకల్ బాడీస్లో ఉన్నాయి. దానికి సంబంధించి 105 ఓపెన్ కేటగిరీ, అందులో 32 ఉమెన్ కేటాయించారు. 17 బీసీఏ అందులో 5 పోస్టులు ఉమెన్కి, 27 బీసీబీ 7 ఉమెన్కి ఇవ్వాలి. బీసీసీ 3 1 ఉమెన్కి ఇచ్చారు. ఈ బీసీసీ కటాఫ్ కూడా అలా అమాంతం తగ్గిపోద్ది ఉమెన్కి సంబంధించి. బీసీడీ అనేది 18 పోస్టులు ఇచ్చారు. 4 అనేది ఉమెన్కి ఇచ్చారు. దాని తర్వాత 10 పోస్టులు బీసీఈ అందులో 2 పోస్టులు అనేది ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా కటాఫ్ తగ్గుతుంది. ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 3 పోస్టులు ఇచ్చారు కదా, అందులో 1 ఉమెన్కి ఇచ్చారు. ఇది కూడా కటాఫ్ తగ్గుతుంది. 15 అనేది గ్రేడ్ 2కి సంబంధించారు. 4 ఉమెన్కి, గ్రేడ్ 3కి సంబంధించి 6 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఎస్టీలో 16 పోస్టులు ఉన్నాయి. అందులో 5 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 26 పోస్టులు ఉన్నాయి కదా, 8 అయితే ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఈ విహెచ్, హెచ్ఏ, ఓహెచ్ అయితే ఇంకా 2 పోస్టులు, ఎంఐ 3 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 8 పోస్టులు. కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది. స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి కూడా కట్ ఆఫ్లు అనేవి తగ్గుతాయి ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి. అంటే అక్కడ ఉన్న కట్ ఆఫ్లు తగ్గడం అంటే మార్క్స్ తగ్గిపోవడం కాదు, అక్కడ ఎంతమంది ముందు ఉన్నారనే దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. మిగిలిన డిస్ట్రిక్ట్లో పోలిస్తే కొన్ని ఎక్కువ పోస్టులు కనిపించాయి. దేని వరకు? లోకల్ బాడీస్ వరకు. నెక్స్ట్ మున్సిపాలిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. వెస్ట్ గోదావరి మున్సిపాలిటీలో చూసిన 121 పోస్టులు ఉన్నాయి. అదొక 260, ఇది ఒక 121 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో ఒక 47 పోస్టులు ఉన్నాయి. ఉమెన్లో 13 పోస్టులు ఇచ్చారు. పీసీఐకి సంబంధించి 9 పోస్టులు, అందులో 2 ఉమెన్కి ఇవ్వాలి. బీకి సంబంధించి 13 పోస్టులు, అందులో 3 ఉమెన్కి ఇవ్వాలి.
బీసీసీ ఒక పోస్టు, బీసీడీ 8. అదే చెప్తున్నాను కదా, బీసీసీలో ఉమెన్‌కి రిజర్వేషన్ రావడం అనేది బీసీసీ అంటేనే తక్కువ మంది ఉంటారు. అందులో మళ్ళీ ఉమెన్ అనేది ఇంకా తక్కువ మంది ఉంటారు. సో, ఈస్ట్ గోదావరిలో బీసీసీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి అక్కడ కట్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంది. తర్వాత బీసీడీకి సంబంధించి 8 పోస్టులు ఇచ్చారు. 2 ఉమెన్‌కి కేటాయించడం జరిగింది. బీసీఈలో 5 పోస్టులు ఉన్నాయి. 1 ఉమెన్‌కి ఇచ్చారు. ఎస్సీ గ్రేడ్ 1లో ఒక పోస్ట్ వచ్చింది. ఈ గ్రూప్ 1కి సంబంధించి కూడా ఎస్సీలో గ్రేడ్ 1కి సంబంధించి కూడా తక్కువ మంది ఉంటారు. సో, దానికి సంబంధించి ఉమెన్‌కి రిజర్వేషన్ వచ్చినప్పుడు అది కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది అక్కడ. ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. 2 ఉమెన్‌కి కేటాయించారు. గ్రేడ్ 3కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. 3 ఉమెన్‌కి కేటాయించారు. నెక్స్ట్ చూసినట్టయితే ఎస్టీకి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. అందులో 2 ఉమెన్‌కి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్‌లో 12 పోస్టులు 4 ఉమెన్‌కి కేటాయించారు. వీహెచ్, హెచ్ఏ, ఓహెచ్ ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. ఎంఏకి 2 పోస్టులు, స్పోర్ట్స్ పర్సన్‌కి 4 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది మున్సిపాలిటీకి సంబంధించి. ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి ట్రైబల్‌కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించి ఆశ్రమ పాఠశాలకు సంబంధించి 22 పోస్టులు ఇచ్చారు. అందులో ఓపెన్‌లో 8 పోస్టులు ఉన్నాయి. ఉమెన్‌కి 2, బీసీఏలో 2 ఉన్నాయి. ఉమెన్‌కి ఏమీ లేవు. బీసీబీలో 2 ఉన్నాయి. ఉమెన్‌కి ఏమీ లేవు. బీసీసీలో ఒక పోస్ట్, డీలో ఒక పోస్ట్, ఈలో ఒక పోస్ట్, గ్రేడ్ 1కి ఒక పోస్ట్, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 1కి ఏమి లేవు. గ్రూప్ 2కి ఒక పోస్ట్, గ్రూప్ 3కి 2 పోస్టులు, ఎస్టీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇది ట్రైబల్‌కి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించిన లిస్టు. ఇంకా వెస్ట్ గోదావరికి సంబంధించి జోనల్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వెస్ట్ గోదావరి జోనల్ డిపార్ట్మెంట్లో ఎస్సీటీకి సంబంధించి వెస్ట్ గోదావరిలో ఎస్సీటీలో 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 6 పోస్టులు ఓపెన్‌లో 2 ఇచ్చారు. 2 కూడా ఉమెన్‌కే. చూడండి ఇక్కడ ఉమెన్ కేటగిరీలో 2 కూడా ఉమెన్‌కే. అంటే ఇంకా ఇది పెట్టిన వాళ్ళు ఇద్దరే ఉమెన్‌కి. ఇక్కడ కట్ ఆఫ్ దిగుతుంది. తర్వాత పీసీసీకి సంబంధించి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. అది కూడా ఓపెన్‌లో ఇచ్చారు. డీలోకి సంబంధించి ఒక పోస్ట్, ఈకి సంబంధించి ఒక పోస్ట్, గ్రేడ్ 3కి సంబంధించి ఒక పోస్ట్, ఇలా 6 పోస్టులు కేటాయించడం అయితే జరిగింది. ఈ విధంగా వెస్ట్ గోదావరికి సంబంధించి 4 రకాల పోస్టులు ఉన్నాయి. లోకల్ బాడీస్ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా జోనల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి కూడా ఉన్నాయి. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ చూసిన కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఎస్సీటీ 430 పోస్టులు ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి లోకల్ బాడీకి సంబంధించి. అందులో ఓపెన్ కేటగిరీ 169 పోస్టులు ఇచ్చారు. 51 ఉమెన్‌కి రావాలి. బీసీఏలో 30 పోస్టులు ఇచ్చారు. 8 ఉమెన్‌కి రావాలి. బీసీబీలో 44, ఉమెన్‌కి 12, బీసీసీలో 4. ఇక్కడ చూడండి ఉమెన్‌కి ఒక పోస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది చాలా కింద దిగుతుంది. బీసీడీ అనేది 31, అందులో 9 ఉమెన్‌కి రావాలి. బీసీఈ 17, అందులో 4 ఉమెన్‌కి. ఎస్సీ గ్రేడ్ 1 4, 1 ఉమెన్‌కి. ఇక్కడ కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. గ్రేడ్ 2 28, 9 ఉమెన్‌కి. గ్రేడ్ 3 33, 10 ఉమెన్‌కి. ఇక్కడ ఎస్సీ కట్ ఆఫ్లు కూడా తగ్గిపోతాయి. ఎస్టీకి సంబంధించి 8 అయితే ఉమెన్‌కి ఇచ్చారు. ఓపెన్‌లో 26 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 44 పోస్టులు, 14 ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. వీహెచ్, హెచ్ఏ, ఓహెచ్ ఇవన్నీ 4 పోస్టులు ఉన్నాయి. ఎంఐ 5 పోస్టులు, స్పోర్ట్స్ 13, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 8. ఇవి చాలా ఎక్కువ పోస్టులు. కృష్ణా అంటే కర్నూలు వీటితో కాదు, ఇప్పటిదాకా చూసినవి ఎప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్తో కంపేర్ చేస్తే కృష్ణాలో ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా రిజర్వేషన్లు ఇన్ని లేడీస్కి ఇవ్వడం జరగడం వల్ల అక్కడ ఉమెన్ రిజర్వేషన్లో కట్ ఆఫ్స్ అనేవి కొంచెం కింద దిగుతాయి. నెక్స్ట్ కృష్ణాలోనే మున్సిపాలిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. కృష్ణాకి సంబంధించి చూస్తే మున్సిపల్ స్కూల్స్లో 18 పోస్టులు అయితే నోటిఫై చేశారు. అక్కడ 450, ఇది 18 పోస్టులు ఉన్నాయి. అందులో ఓపెన్ 8 ఉన్నాయి. ఆ ఉమెన్‌కి ఏమీ లేవు. బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 1, గ్రేడ్ 3కి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి 1, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉంటే 1 ఉమెన్‌కి కూడా కేటాయించడం జరిగింది. హెచ్ఏలో ఒక పోస్టు, స్పోర్ట్స్ పర్సన్లో ఒక పోస్ట్ అనేది కేటాయించారు ఈ మున్సిపాలిటీకి సంబంధించి. ఒకసారి కృష్ణాకి సంబంధించి ట్రైబల్ ఒకసారి చూద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల చూస్తే 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా ఓపెన్‌లో ఒక పోస్ట్, ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి ఒక పోస్ట్ ఉన్నాయి. ఇవి కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించినంత వరకు పోస్టులు. లోకల్ బాడీస్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. మిగతా వాటిలో తక్కువ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ జోనల్ డిపార్ట్మెంట్లో ఏమో లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, తర్వాత ఆశ్రమ పాఠశాల గురించి ఈ యొక్క వీడియోలో చూసాం కదా. ఇప్పుడు దాకా శ్రీకాకుళం చూసాం, విజయనగరం చూసాం, విశాఖపట్నం చూసాం. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించినవి కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే గుంటూరుకి సంబంధించి చూద్దాం. గుంటూరుకి సంబంధించి లోకల్ బాడీస్లో 281 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. అందులో ఓపెన్ 114 ఉన్న ఉమెన్కి 35 ఇవ్వాలి. బీసీఏ 20 పోస్టులు 6 ఉమెన్కి. బీసీబీ 28 పోస్టులు 7 ఉమెన్కి. పీసీసీ 3 పోస్టులు 1 ఉమెన్కి. బీసీడీ 19 పోస్టులు 5 ఉమెన్కి. బీసీఈ 11 పోస్టులు 3 ఉమెన్కి. ఎస్సీ గ్రేడ్ 1
3 పోస్టులు 1 ఉమెన్‌కి ఇక్కడ దిగుతది కట్ ఆఫ్. ఎస్సీ గ్రేడ్ 2 18 పోస్టులు 5 ఉమెన్‌కి ఇక్కడ కూడా దిగుతది. గ్రేడ్ 3కి సంబంధించి 17 ఉమెన్‌కి 21 దాంట్లో. తర్వాత ఎస్టీకి సంబంధించి 16 పోస్టులు 5 ఉమెన్‌కి 28 ఈడబ్ల్యూఎస్ సంబంధించి 9 అయితే ఉమెన్‌కి కేటాయించడం జరిగింది. వీహెచ్‌లో 3, హెచ్ఐలో 3, ఓహెచ్‌లో 2, ఎంఐ 3, స్పోర్ట్స్‌లో 8, ఎక్స్ సర్వీస్ మెన్ 5 వీళ్ళ కట్ ఆఫ్‌లు కూడా తగ్గుతాయి. గుంటూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు కేటాయించారంటే లోకల్ బాడీకి సంబంధించి 281 పోస్టులు. ఒకసారి మున్సిపాలిటీస్ చూద్దాం. మున్సిపాలిటీకి సంబంధించి 147 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి 57 ఓపెన్ కేటగిరీలో 13 ఏమో ఉమెన్‌కి, బీసీఏ 9 పోస్టులు 2 ఏమో ఉమెన్‌కి, బీసీబీ 16 పోస్టులు 3 ఏమో ఉమెన్‌కి, బీసీసీ 1 పోస్ట్ ఇచ్చారు, బీసీడీ 11 పోస్టులు 2 ఉమెన్‌కి ఇచ్చారు, బీసీఈ 6 పోస్టులు 1 ఉమెన్‌కి ఇచ్చారు. ఇక్కడ ఉమెన్ కట్ ఆఫ్ అనేది దిగుతుంది బీసీఈకి సంబంధించి. ఎస్సీ గ్రేడ్ 1 2, 1 ఉమెన్‌కి, రెండిట్లో 1 ఇచ్చారు కాబట్టి దీని కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. గ్రేడ్ 2 సంబంధించి 9 పోస్టులు 3 ఏమో ఉమెన్‌కి, గ్రేడ్ 3కి సంబంధించి 12 పోస్టులు 4 ఉమెన్‌కి, ఎస్టీకి సంబంధించి 9 పోస్టులు 3 ఉమెన్‌కి, ఈడబ్ల్యూఎస్ 15 పోస్టులు 5 ఉమెన్‌కి కేటాయించారు. వీహెచ్కి సంబంధించి 1, హెచ్ఐకి సంబంధించి 1, ఓహెచ్కి సంబంధించి 2, ఎంఐకి సంబంధించి 2, స్పోర్ట్స్‌లో 5 ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లో 2 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి గుంటూరుకి సంబంధించి ట్రైబల్ ఒకసారి చూద్దాం. ట్రైబల్ పాఠశాల ఎన్ని ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఆశ్రమం పాఠశాల అంటే ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలకు సంబంధించి ఎస్సీలో 3 పోస్టులు కేటాయించారు. అందులో ఓపెన్ కేటగిరీకి 1, బీసీఏ 1, ఎస్సీ గ్రేడ్ 1కి సంబంధించి 1 పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి. మ్యాక్సిమం మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు దాకా చూసాము. నెక్స్ట్ ఏ పోస్ట్ చూద్దామంటే ఏ డిస్ట్రిక్ట్ చూద్దామంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి చూసినట్టయితే మొత్తం లోకల్ బాడీస్లో 72 పోస్టులు అయితే కేటాయించారు. అందులో హియరింగ్ ఇంపైర్డ్కి సంబంధించి 1 పోస్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయింది. మిగిలిన ఓపెన్ కేటగిరీ 30 పోస్టులను 9 ఉమెన్‌కి, బీసీఏ 5 పోస్టులు 2 ఉమెన్‌కి, బీసీబీ 6 పోస్టులు 1 ఉమెన్‌కి, బీసీసీ 1 పోస్టు, బీసీడీ 5 పోస్టులు 1 ఉమెన్‌కి, బీసీఈ 3 పోస్టులు 1 ఉమెన్‌కి, ఎస్సీ గ్రేడ్ 1 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 2 4 పోస్టులు 1 ఉమెన్‌కి, ఎస్సీ గ్రేడ్ 3 6 పోస్టులు 2 ఉమెన్‌కి ఇచ్చారు. ఎస్టీలో 3, 1 ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 7 పోస్టులు ఉన్నాయి కదా, 3 ఉమెన్‌కి కేటాయించారు. వీహెచ్కి సంబంధించి 1, హెచ్ఐకి సంబంధించి 1, ఎంఐకి సంబంధించి 1, స్పోర్ట్స్ పర్సన్ 2, ఎక్స్ సర్వీస్ మెన్కి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి. అంటే లేడీస్కి ఎన్ని పోస్టులు వచ్చాయనేది చూడడానికి, తర్వాత జెంట్స్ ఎంతవరకు ఎలిజిబుల్ అవుతారని చెప్పడానికి ఈ వీడియోలో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని వస్తున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాం. ఈ మున్సిపాలిటీకి సంబంధించి 23 పోస్టులు కేటాయించడం జరిగింది. అందులో 9 ఓపెన్లో ఇస్తే 2 ఉమెన్‌కి ఇచ్చారు. బీసీఏలో 2, 1 ఉమెన్‌కి, బీసీబీలో 2, 1 ఉమెన్‌కి, బీసీసీ 1 పోస్టు, బీసీడీ 1 పోస్టు, బీసీఈ అనేది 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 1 పోస్టు, గ్రేడ్ 3కి సంబంధించి 1 పోస్టు, ఎస్టీకి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ 2, బట్ ఉమెన్‌కి ఏ పోస్టు ఉమెన్‌కి సంబంధించి ఓపెన్లోనే బీసీఏ, బీసీబీలో మాత్రమే ఉన్నాయి. ఈ మున్సిపాలిటీకి సంబంధించి ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసినట్టయితే ప్రకాశంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రకాశం చూసినట్టు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ఒక 19 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఓపెన్లో 8 పోస్టులు 2 ఉమెన్కి ఇచ్చారు. బీసీఏ 2 పోస్టులు ఇచ్చారు. బీసీబీ 2 పోస్టులు, బీసీఈ 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 2కి సంబంధించి 1 పోస్టు, ఎస్సీ గ్రేడ్ 3కి సంబంధించి 1 పోస్టు, ఎస్టీలో 2 పోస్టులు వచ్చాయి. ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. జౌలిన్ డిపార్ట్మెంట్ లేదు. దీనికి సంబంధించి టోటల్గా లోకల్ బాడీకి సంబంధించి ఏ విధంగా ఇచ్చారు, మున్సిపాలిటీలకు సంబంధించి ఏ విధంగా ఇచ్చారు, ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి మనం శ్రీకాకుళం దగ్గర నుండి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ దాకా ఈ వీడియోలో చూడడం జరిగింది. మీరు చూసినట్టయితే నెల్లూరుకి సంబంధించి ఎస్సీటీ పోస్టులో గవర్నమెంట్ లోకల్ బాడీస్లో 86 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది కదా. దాంట్లో ఓపెన్ కేటగిరీలో 34 పోస్టులు ఇచ్చారు. ఉమెన్ కేటగిరీకి సంబంధించి 10 పోస్టులు, అంటే ఖచ్చితంగా 34 పోస్టులు 10 పోస్టులు ఉమెన్కి ఉండాల్సిందే. బీసీఏ 6 ఇచ్చారు, 1 ఉమెన్ కేటాయించారు. బీసీబీ 9 ఇచ్చారు, 1 ఉమెన్కి. బీసీసీ 1 పోస్ట్ ఇచ్చారు. బీసీడీ 5 పోస్టులు 1 ఉమెన్కి ఇచ్చారు. బీసీఈకి సంబంధించి 3 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 1 పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 5 పోస్టులు, అందులో 2 ఉమెన్కి. గ్రూప్ 3కి సంబంధించి 7 పోస్టులు ఇచ్చారు, అందులో 2 ఉమెన్కి కేటాయించారు. ఎస్టీకి సంబంధించి 6 ఇస్తే అందులో 2 ఉమెన్కి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్లో 9 ఇస్తే 3 ఉమెన్కి కేటాయించారు. వీహెచ్కి సంబంధించి 1 స్పెషల్ కేటగిరీ, అది వాళ్ళ క్యాస్ట్కి అంటే వాళ్ళు ఏ క్యాస్ట్ నుండి వస్తారో అక్కడ ఇది హారిజాంటల్ రిజర్వేషన్ కింద అప్లై అవుతుంది. తర్వాత హెచ్ఐకి సంబంధించి 1 పోస్టు, ఓహెచ్ 1 పోస్టు, ఎంఐకి 1 పోస్టు, స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి 3 పోస్టులు కేటాయించడం అయితే జరిగింది నెల్లూరుకి సంబంధించి లోకల్ బాడీస్లో. ఈ నెల్లూరుకి సంబంధించి
మున్సిపాలిటీలో ఎన్ని పోస్టులు కేటాయించారు? 9 పోస్టులు కేటాయించారు. అందులో ఓపెన్‌లో 3 ఇచ్చారు. ఉమెన్‌కి ఏమీ కేటాయించలేదు. బీసీఏలో 1 ఇచ్చారు. బీసీసీలో 1 ఇచ్చారు. బీసీడీలో 1 ఇచ్చారు. ఈలో 1, ఎస్సీ గ్రూప్ 1కి 1 అండ్ ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. అంటే నేను ఉమెన్‌కి ఏమీ కేటాయించలేదంటే ప్రత్యేకంగా హారిజాంటల్ రిజర్వేషన్ ఏమీ కేటాయించలేదు. ఈ ఓపెన్ కేటగిరీలో ఉమెన్ కూడా ఉంటారు. ఇది నెల్లూరుకి సంబంధించి లోకల్ బాడీస్ అట్ ద సేమ్ టైమ్ మున్సిపాలిటీ. ఇప్పుడు ట్రైబల్‌కి సంబంధించి నెల్లూరులో ఎన్ని పోస్టులు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఈ ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఆశ్రమ పాఠశాలకు సంబంధించి 2 పోస్టులు కేటాయించారు. దాంట్లో ఒకటి ఓసీకి సంబంధించి ఒకటి ఉంది. ఈడబ్ల్యూకి సంబంధించి ఒకటి ఇవ్వడం జరిగింది. అయితే నెల్లూరులో పోస్ట్ అనేది తక్కువగా ఉన్న లోకల్ బాడీకి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి అండ్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, జోనల్కి సంబంధించి మ్యాక్సిమం నెల్లూరులో అయితే పోస్టులు లేవు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి చిత్తూరుకు సంబంధించి ఈసారి ఈ నోటిఫికేషన్ ఎక్కువగా యూజ్ అయ్యేది ఎక్కడైతే చిత్తూరు, కర్నూలు లాంటి డిస్ట్రిక్ట్‌లో చాలా వరకు కట్ ఆఫ్‌లు అనేవి కింద దిగుతాయి. అంత నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసినప్పటికీ కూడా. దానికి సంబంధించి గవర్నమెంట్ లోకల్ బాడీస్‌లో 761 పోస్టులు నోటిఫై చేశారు. అందులో బీసీసీకి సంబంధించి క్యారీ ఫార్వర్డ్‌లో 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఆ 3 కూడా ఉమెన్‌కి సంబంధించినవే. ఈ ఉమెన్ కేటగిరీకి సంబంధించి బీసీసీలో కట్ ఆఫ్ ఎంత దిగుతదంటే చాలా ఎక్కువ కట్ ఆఫ్ అనేది బీసీసీలో దిగుతది. కావాలంటే చూడండి. తర్వాత హెచ్ఏకి సంబంధించి 10 పోస్టులు అనేది క్యారీ ఫార్వర్డ్ ఇవి. అందులో 3 ఉమెన్‌కి కేటాయించారు. జనరల్ కేటగిరీలో 7 ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు వేకెన్సీ ఓపెన్‌లో 298 ఉన్నాయి. అందులో 94 ఖచ్చితంగా ఉమెన్‌కి ఇవ్వాలి. అదే బీసీఐకి సంబంధించి 52 పోస్టులు ఉన్నాయి. అందులో 16 ఖచ్చితంగా ఉమెన్‌కి ఇవ్వాలి. ఇక్కడ చూసారా ఓపెన్ కేటగిరీలో 58 ఓపెన్‌లో ఇచ్చారు కదా! ఆ 58 మందిలో ఫస్ట్ 58 చూస్తారు. అందులో వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ 58లో ఖచ్చితంగా ఉండాలి. అది దాటిన తర్వాత ఓపెన్ అనేది ఆ 58 నిండిన దాకా ఓపెన్‌లోనే ఇస్తారని కాదు. ఓపెన్ అనేవారు లోకల్‌కి ఓపెన్ వస్తది. అదే సమయంలో వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసినప్పుడు కూడా లోకల్ అనేది వస్తది. నెక్స్ట్ చూసినట్టే బీకి 76 పోస్టులు ఇచ్చారు. 23 ఉమెన్‌కి కేటాయించారు. సిలో 7 పోస్టులు ఇచ్చారు. 2 ఉమెన్‌కి ఇచ్చారు. అక్కడ 3 ఉమెన్‌కి ఆల్రెడీ బీసీసీలో ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం 5 పోస్టులు బీసీసీకి చిత్తూరులో ఉన్నాయంటే అది ఎంత కట్ ఆఫ్ దిగుతుందో చూడండి బీసీసీకి సంబంధించి. బీసీడీకి సంబంధించి అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ వస్తది బీసీసీకి సంబంధించి. బీసీడీకి సంబంధించి 53 పోస్టులు ఇచ్చారు. 16 ఉమెన్‌కి ఇచ్చారు. 30 ఏమో బీసీఈ, 9 ఉమెన్‌కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 7 పోస్టులు ఇచ్చారు. 2 ఉమెన్‌కి ఇచ్చారు కదా! ఈ ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి కూడా పోస్టులు ఉమెన్ పోస్టులో కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 48 పోస్టులు ఉన్నాయి కదా! 16 ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 57 పోస్టులు 19 ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. ఎస్టీకి 45 పోస్టులు ఇచ్చారు. 14 ఉమెన్‌కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 75 పోస్టులు 25 ఉమెన్‌కి ఇచ్చారు. ఇక్కడ కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది. వీహెచ్‌కి సంబంధించి 7 పోస్టులు కేటాయించారు. హెచ్ఏ 7 పోస్టులు, ఓహెచ్ 8, ఎంఐకి సంబంధించి 8, స్పోర్ట్స్ పర్సన్‌కి 23 పోస్టులు కేటాయించారు. దీని యొక్క కట్ ఆఫ్ మ్యాక్సిమం నాన్ లోకల్ వాళ్ళందరూ కూడా చిత్తూరు, కర్నూలు అప్లై చేయడానికే ట్రై చేసి ఉంటారు. సో ఆ కట్ ఆఫ్స్ అనేవి మ్యాక్సిమం తగ్గుతాయి. స్పోర్ట్స్ పర్సన్‌కి ఈ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేయడం వల్ల ఉమెన్‌కి ఎన్ని ఇచ్చారో అవి ఏమీ కూడా చూపించలేదు. సో ఎవరికి ఇస్తారు? లోకల్ ఇస్తారా? లేకపోతే ఓపెన్‌లో ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. స్పెషల్ కేటగిరీకి సంబంధించి మిగతావన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి లోకల్ బాడీస్. అదే చిత్తూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మున్సిపాలిటీస్ ఒకసారి చూద్దాం. మున్సిపాలిటీస్‌లో మొత్తం 53 పోస్టులను నోటిఫై చేశారు. దానికి సంబంధించి ఓపెన్‌లో 22 పోస్టులు ఇస్తే 5 ఉమెన్‌కి ఇచ్చారు. ఈ బీసీఏలో 4 ఇస్తే 1 ఉమెన్‌కి, బీసీబీ 5 ఇస్తే 1 ఉమెన్‌కి, బీసీడీ 4 ఇస్తే 1 ఉమెన్‌కి. ఖచ్చితంగా ఉమెన్ ఉండాల్సిందే. బీసీఈలో 2 ఇస్తే ఉమెన్‌కి లేదు. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 3 పోస్టులు ఇచ్చారు. ఒకటేమో ఉమెన్‌కి. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 4 పోస్టులు ఇస్తే 1 ఉమెన్‌కి. ఎస్టీలో 4 పోస్టులు ఇచ్చారు. 1 ఉమెన్‌కి. 5 ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. 2 ఉమెన్‌కి ఇచ్చారు. హెచ్ఐకి సంబంధించి 1, ఓహెచ్‌కి 1, స్పోర్ట్స్ పర్సన్‌లో 2 అనేది ఇందులో నోటిఫై చేయడం అయితే జరిగింది. ఎస్జీటీకి సంబంధించి చిత్తూరులో మున్సిపాలిటీకి సంబంధించి, ఎస్జీటీకి సంబంధించి చిత్తూరులోనే ట్రైబల్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ చిత్తూరుకి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి 2 పోస్టులు నోటిఫై చేశారు. ఆ 2 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఒకటి, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 1 పోస్ట్ అనేది కేటాయించడం అయితే జరిగింది. ఇది చిత్తూరుకి సంబంధించి. నెల్లూరు, చిత్తూరు అని చూసాం కదా! నెక్స్ట్ కడప చూద్దాం. కడపకి సంబంధించి చూసినట్టయితే ఈ లోకల్ బాడీకి సంబంధించి 219 పోస్టులు కేటాయించారు. అందులో ఓపెన్‌కి సంబంధించి 89 పోస్టులు, 25 ఉమెన్‌కి కేటాయించారు. బీసీఏకి సంబంధించి 16 పోస్టులు, అందులో 4 ఉమెన్‌కి కేటాయించారు. బీసీబీకి సంబంధించి 22 పోస్టులు, అందులో 7 ఉమెన్‌కి కేటాయించారు. బీసీసీకి సంబంధించి 2, 1 ఉమెన్‌కి ఇచ్చారు కదా! ఈ ఉమెన్ కట్ ఆఫ్ తగ్గుతుంది మళ్ళీ. బీసీడీకి 14, 4 ఉమెన్‌కి కేటాయించారు. బీసీఈ 8, 1 ఉమెన్‌కి కేటాయించారు. బీసీఈలో కూడా తగ్గుతుంది. ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి 2 పోస్టులు, 1 ఉమెన్‌కి కేటాయించారు. ఇది కూడా తగ్గుతుంది. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 14 పోస్టులు, అందులో 4 ఉమెన్‌కి
కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 17 పోస్టులు 5 ఉమెన్కి ఇచ్చారు. ఎస్టీ 13, 4 ఉమెన్కి కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ 22, మొత్తం 7 పోస్టులు ఉమెన్కి కేటాయించారు. విహెచ్లో 2, హెచ్ఏలో 2, ఓహెచ్కి సంబంధించి 3, ఎంఐకి సంబంధించి 2, స్పోర్ట్స్లో 6 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 3 పోస్టులు ఉండడం జరిగింది. ఇది లోకల్ బాడీకి సంబంధించి కడపలో 219 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీలో ఒకసారి చూద్దాం. కడపకి సంబంధించి మున్సిపాలిటీలో చూస్తే 21 పోస్టులు ఉన్నాయి కదా. అందులో ఓపెన్ కేటగిరీకి సంబంధించి 8 పోస్టులు, బీసీఏకి సంబంధించి 2 పోస్టులు, బీసీబీలో 2, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ గ్రూప్ 2లో 1, ఎస్సీ గ్రూప్ 3లో 2, ఎస్టీలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు కేటాయించారు. ఉమెన్కి ఏమీ ప్రత్యేకంగా కేటాయించలేదు. హెచ్ఏకి సంబంధించి 1, స్పోర్ట్స్ సంబంధించి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఇలా మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 21 పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా కడపకి సంబంధించి ట్రైబల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా జోనల్ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. కడప ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఆ 1 పోస్ట్ కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ జోనల్ డిపార్ట్మెంట్ ఒకసారి చూసినట్టయితే కడపలో 3 పోస్టులు ఇచ్చారు. దానికి సంబంధించి ఓపెన్లో 1, బీసీబీలో 1, ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. ఆ 1 కూడా ఓపెన్ కేటగిరీలో ఇచ్చిన 1 కూడా ఉమెన్ కేటగిరీ, ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాల్సిందే. ఇక్కడ కట్ ఆఫ్ దిగుతుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కడపకు సంబంధించి 1 పోస్ట్ ఉన్నా, ఎన్ని పోస్టులు ఉన్నా సరే మొత్తం లోకల్ బాడీస్లో ఉంది, మున్సిపాలిటీస్లో ఉంది, ఆశ్రమ పాఠశాలలో ఉంది, అదే జోనల్ డిపార్ట్మెంట్లో కూడా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసినట్టయితే అనంతపూర్కి సంబంధించి లోకల్ బాడీకి సంబంధించి 50 పోస్టులు అనేది నోటిఫై చేశారు. అందులో ఓపెన్లో 22 ఉన్నాయి. ఉమెన్కి 6 ఇచ్చారు. బీసీఏలో 3 ఉన్నాయి. అందులో 1 ఉమెన్కి, బీసీబీ 5, 1 ఉమెన్కి, బీసీసీ 1 పోస్టు, బీసీడీ 3 పోస్టులు, బీసీఈ 2 పోస్టులు, ఉమెన్కి ఏం కేటాయించలేదు. ఎస్సీ గ్రూప్ 1 పోస్టు, గ్రూప్ 2లో 2 పోస్టులు, గ్రూప్ 3లో 4 పోస్టులు, అది కూడా లేడీస్కి ఏం కేటాయించలేదు. ఎస్టీకి 3 పోస్టులు, 1 ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు, 1 అయితే ఉమెన్కి కేటాయించారు. విహెచ్కి సంబంధించి 1 పోస్టు, హెచ్ఏ 1 పోస్టు, ఎంఏ 1 పోస్టు, స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి 2 పోస్టులు అనేది అనంతపూర్కి సంబంధించి లోకల్ బాడీస్లో 50 పోస్టులు కేటాయించారు. నెక్స్ట్ అనంతపూర్కి సంబంధించి మున్సిపాలిటీస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అనంతపురం మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 45 పోస్టులు అయితే కేటాయించారు. అందులో ఓపెన్లో 17 ఉన్నాయి. కానీ ఉమెన్కి 3 కేటాయించారు. బీసీఏకి 3 ఉన్నాయి. ఉమెన్కి ఏం కేటాయించలేదు. అదేవిధంగా బీసీబీలో 5 ఉన్నాయి. 1 ఉమెన్కి, బీసీడీలో 4 ఉన్నాయి. బీసీసీ లేదు. ఇక్కడ 1 పోస్ట్ ఉమెన్ కేటాయించారు. బీసీఈలో 2 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 3 పోస్టులు, 1 ఉమెన్కి ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 4 పోస్టులు, 1 ఉమెన్కి ఇచ్చారు. ఎస్టీలో 3 పోస్టులు, 1 ఉమెన్కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్లో 4 పోస్టులు, 1 అయితే ఉమెన్కి ఇచ్చారు. ఓహెచ్కి సంబంధించి 1 పోస్టు, ఎంఐకి 1 పోస్టు, స్పోర్ట్స్కి 1 పోస్టు. ఈ విధంగా మొత్తం అనంతపూర్కి సంబంధించి మున్సిపాలిటీస్ అండ్ లోకల్ బాడీస్ చూసాం. ట్రైబుల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. అనంతపూర్కి సంబంధించి చూసినట్టయితే అనంతపూర్ ఎస్సీటీకి సంబంధించి 2 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఆ 2 పోస్టులు ఓపెన్కి 1 పోస్ట్ ఇచ్చారు. ఎస్టీకి 1 పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనంతపూర్లో తక్కువ పోస్టులు ఉన్నాయి. సో అనంతపూర్ ఉన్న వాళ్ళందరూ కూడా చిత్తూరు, కడప, కర్నూలు ఇవే నాన్ లోకల్ కింద అప్లై చేస్తారు ఎక్కువగా. నెక్స్ట్ చూసినట్టయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు కర్నూలు డిస్ట్రిక్ట్ గురించి చూద్దాం. కర్నూలు ఎక్కువ పోస్టులు ఉన్నది, అది దానికి సంబంధించింది కదా. దాని యొక్క మొత్తం రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం. కర్నూలుకి సంబంధించి చూస్తే ఓన్లీ గవర్నమెంట్ లోకల్ బాడీస్లోనే 1611 పోస్టులు అనేవి నోటిఫై చేశారు. ఎస్టీటీకి సంబంధించి 1611 పోస్టులు అంటే ఇంకా ఎంత ఎక్కువ మంది లోకల్ వాళ్ళకి చాలా చాలా బెటర్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంకా కట్ ఆఫ్ దిగి జాబ్లో వస్తే ఇంకా సెటిల్ అయిపోయినట్టే. అంత మంచి నోటిఫికేషన్ కర్నూలు డిస్ట్రిక్ట్ వరకు సంబంధించి 1611 పోస్టులు కదా. ఓపెన్ కేటగిరీలో 644 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. అందులో మళ్ళీ 127 మంది మాత్రమే నీకు వేరే డిస్ట్రిక్ట్ నుండి వచ్చి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టవచ్చు. 127 మంది మాత్రమే. కానీ లోకల్ క్యాండిడేట్స్కి 517 మందికి అవకాశం ఉంది. అందులో ఉమెన్కి 207 మంది ఉమెన్కి కట్ ఆఫ్ ఉంది. అంటే కట్ ఆఫ్ ఎంత దిగుతుందో చూడండి. అంటే 207 మంది ఉమెన్కి ఇందులో ఉందంటే ఉమెన్ కట్ ఆఫ్ చాలా కిందకి దిగుతుంది. చూస్తూ ఉండండి. అది అందరూ అనుకుంటారు, భయపడతారు, కానీ మిగతా డిస్ట్రిక్ట్ కంపేర్ చేస్తే దీని కట్ ఆఫ్ ఖచ్చితంగా దిగుతుంది. బీసీఏలో 113 మంది ఉన్నారు కదా. అంటే బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు నాన్ లోకల్ కింద అప్లై చేసి ఓపెన్లో కొట్టలోకి పోయి బీసీఏ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా. అలా 22 మందికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి 22 మందికి ఇచ్చేస్తారని కాదు, మొదటి 22 మందిలో బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నా ఇస్తారు. అందులో కర్నూలు వాళ్ళు 22 మందిలో కూడా ఉన్నారనుకో, బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కర్నూలు వాళ్ళకి వస్తాయి. అది కూడా ఒకవేళ బయట డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసి టాప్లో 22 మందిలో ఉన్నారనుకో బీసీఏ కేటగిరీకి సంబంధించి, అప్పుడు వాళ్ళకి వస్తాయి. ఎంతమంది ఉంటే అంతమందికి 22 మంది లోపు ఉన్న వాళ్ళకి వస్తాయి. దాని తర్వాత అంతా కూడా 91 లోకల్కి సంబంధించి. ఈ టోటల్ దాంట్లో 32 మంది ఉమెన్ ఉండాలి. కాబట్టి 32 ఉమెన్ పోస్టులు. బీసీబీ 162 పోస్టులు ఇచ్చారు. ఉమెన్కి 49 ఇచ్చారు. పీసీసీలో 16, ఇక్కడ 5
ఎప్పుడైతే ఉమెన్‌కి ఇచ్చారో ఉమెన్ కట్ ఆఫ్ ఒకటా లేకపోవడం ఉంటది బీసీసీకి. అలాంటివి 5 పోస్టులు వస్తే నాకు తెలిసి ఇందులో ఉంటే ఓకే. లేకపోతే క్యారీ ఫార్వర్డ్ కూడా అవ్వే అవకాశం ఉంటది ఈ పోస్ట్‌లకి సంబంధించి. బీసీడీకి సంబంధించి 112 పోస్టులు ఇచ్చారు. ఉమెన్‌కి 32, బీసీఈలో 64, 16 ఉమెన్‌కి. ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఆ 16 పోస్టులు అందులో 5 ఉమెన్‌కి ఇచ్చారు. గ్రూప్ 2కి సంబంధించి 104 పోస్టులు అందులో 32 ఉమెన్‌కి ఇచ్చారు. 121 పోస్టులు 40 ఏమో ఉమెన్‌కి ఇచ్చారు. ఎస్టీలో 97 పోస్టులు అందులో 32 ఉమెన్‌కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 162 పోస్టులు 49 ఉమెన్‌కి ఇచ్చారు. వీహెచ్ 16, హెచ్ఏ 16, ఓహెచ్ 16, ఎంఏ 17, స్పోర్ట్స్ 48, 32 ఎక్స్ సర్వీస్ మెన్. ఈ పోస్టులన్నీ చాలా పోస్టులు అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ రిజర్వేషన్‌కి సంబంధించి పోస్టులు. ఇవి మొత్తం 1611 పోస్టుల యొక్క రిజర్వేషన్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. మున్సిపాలిటీలో కూడా దీనికి సంబంధించి 22 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఆ 1611 కాకుండా 10 ఉమెన్‌కి 10 టోటల్ పోస్టులు ఓపెన్‌లో ఇస్తే ఒకటేమో ఉమెన్‌కి కేటాయించారు. 2 బీసీఏకి, 1 ఉమెన్‌కి, బీసీబీలో 2, బీసీడీలో 2, బీసీఈలో 1, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి ఒక పోస్ట్ ఇచ్చారు. ఈడబ్ల్యూకి సంబంధించి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కర్నూలుకి సంబంధించి ట్రైబుల్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పటికే 1611, 22 అంటే 1650 పోస్టుల దగ్గరికి ఇక్కడే ఉన్నాయి. ఈ కర్నూలుకి సంబంధించి ట్రైబల్ అంటే చెంచు స్కూల్‌కి సంబంధించి 4 పోస్టులను నోటిఫై చేశారు. ఈ 4 పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీ 2, బీసీఏ 1, ఎస్సీ గ్రేడ్ 1కి గ్రూప్ 1కి సంబంధించి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ విధంగా మొత్తం 13 డిస్ట్రిక్ట్‌లకి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి, అందులో హారిజాంటల్ రిజర్వేషన్‌లో ఉమెన్‌కి ఎన్ని పోస్టులు వస్తున్నాయి, అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంకొకటి అప్లై అయ్యేది ఏంటంటే వీహెచ్‌కి, ఎంఐకి, తర్వాత ఎంఐకి, హెచ్ఐకి, అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్‌కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వీళ్ళందరికీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమీ లేదు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ క్యాస్ట్‌లో కేటాయించిన వాటిలో ఇంతమంది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు 10 మంది లేడీస్ ఉండాలంటే ఖచ్చితంగా ఉమెన్ 10 మంది ఉండాలి. 10 మంది లేకపోతే కిందకి దిగుతది కట్ ఆఫ్. ఒకవేళ 10 మంది ఫిల్ అయిపోయారనుకో ఇంక కిందకెళ్ళదు. అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు కూడా వాళ్ళ క్యాస్ట్‌కి చెందేవారు ఉంటారు కదా! వాళ్ళకి అక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. తర్వాత వెర్టికల్ రిజర్వేషన్ అనేది క్యాస్ట్‌లో అప్లై అవుతుంది. అది ఏ విధంగా విడగొట్టారని చెప్పాను. నెక్స్ట్ ఓపెను, లోకల్, నాన్ లోకల్ అనేది ఉంటది కదా! లోకల్‌కి సంబంధించి లోకల్ వాళ్ళకి ఇస్తారు. నాన్ లోకల్‌కి సంబంధించి పోస్ట్ అంటే ఓపెన్ పోస్ట్ అంటారు వాటిని. నాన్ లోకల్ పోస్ట్ అంటారు. నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరది. అది ఓపెన్‌లో ఉంది. అది లోకల్ వాళ్ళకి వస్తది. అదేవిధంగా నాన్ లోకల్ వేరే డిస్ట్రిక్ట్‌లో అప్లై చేసిన వాళ్ళకి కూడా ఇస్తారు. ఎవరు టాప్‌లో ఉంటే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతది. ఓపెన్‌లో ఉన్న వాటి కోసం అంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేశారు కదా! వాళ్ళకి 22 పోస్టులు ఇచ్చారు కదా! ఓపెన్‌లో వాళ్ళకే ఇస్తారా అంటే సపోజ్ 22 పోస్టులు ఓపెన్‌లో ఉన్నాయి. వాళ్ళకే ఇస్తారంటే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసి ఆ 22 మందిలో ఉంటేనే ఇస్తారు. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 22 మందిలో లేకుండా ఒక 22 ఆడు 23వ వాడనుకోండి. 23వ వాడనేది ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి లోకల్ లిస్ట్‌లోకి వెళ్ళిపోతాడు. 23 నుండి వాళ్ళకి అక్కడ ఛాన్స్ ఉంటది. అదే వేరే డిస్ట్రిక్ట్ వాడు అప్లై చేసి వాడు 23వ ప్లేస్‌లో నిలబడి అతనికి పోస్ట్ వస్తదంటే అతనికి రాదు. ఎందుకంటే ఆల్రెడీ 22 మంది అయిపోయారు. ఈడు ఓపెన్ కేటగిరీ కాదు. అలాగని చెప్పి లోకల్ కూడా కాదు కాబట్టి 23ని కన్సిడర్ చేయరు. అది లోకల్‌లో ఓపెన్‌కి, లోకల్‌కి ఉన్న తేడా. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏ విధంగా విడగొట్టారు, అసలు ఉమెన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పడం కోసమే దీన్ని చేయడం అయితే జరిగింది. హోప్ మీకు ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటుందనే చేయడం జరిగింది. ఒకవేళ మెరిట్ లిస్ట్ వచ్చేస్తే మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఎలా చూసుకోవాలనేది కూడా ఈ వీడియో బట్టి అర్థమవుద్ది. అంటే ఇన్ని పోస్టులకి ఓపెన్‌లో చూసుకోవాలి. అదే లోకల్‌కి సంబంధించి ఇన్ని పోస్టులు ఉమెన్‌కి ఇక్కడ దాకా దిగుతదని చెప్పేసి కట్ ఆఫ్ చూడొచ్చు. మెరిట్ లిస్ట్ వచ్చి సెలెక్టెడ్ లిస్ట్ రావడానికి 1 ఆర్ 2 డేస్ పడుతుంది. అంతలోపే చూసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. లేదు మెరిట్ లిస్ట్, సెలెక్టెడ్ లిస్ట్ ఒకేసారి రిలీజ్ చేశారనుకో ఇంక ఏ బాధ లేదు. అసలు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ ఎక్కడి దాకా ఆగిందో చూసుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ లిస్ట్‌కి అవకాశం కూడా ఉంటది. వాళ్ళు ఇవ్వరని చెప్తారు గానీ మాక్సిమం స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి కొంతమంది జాయిన్ అయ్యి టీజీటీలు, పీజీటీల కింద జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎస్సీటీ పోస్టులు అవసరం లేనప్పుడు ఎస్సీటీ పోస్ట్ అనేది నెక్స్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే అది క్యారీ ఫార్వర్డ్ కింద నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటది. అది మాక్సిమం అందరూ ఒప్పుకోరు కదా! ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పటిదాకా ఇంత కష్టపడి రాసినప్పుడు వెనక ఉన్న వాళ్ళు కూడా అంటే వెనకబడిపోయిన వాళ్ళు కాదు కదా! ముందుకున వాళ్ళు వేరే పోస్ట్‌కి వెళ్ళడం వల్ల అది ఖాళీ అయింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఫస్ట్ లిస్ట్ అయితే 1:1లో వస్తది. వచ్చినప్పుడు ఎక్కడి దాకా ఆగింది కట్ ఆఫ్ చూసుకోవాలి. మనం బోర్డర్‌లో 1 ఆర్ 2% వెనకాతల ఉంటే మనం హోప్ పెట్టుకోవచ్చు. లేదు ఒక 20 మంది, 30 మంది దగ్గర ఉంటే అసలు హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వేరే పనులైతే చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని రిజర్వేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ చేయండి. ఇన్ని మార్కులకు జాబ్ వస్తదని మాత్రం కామెంట్ చేయకండి. ఎందుకంటే ఎవరు చెప్పలేని పరిస్థితి అది.
సో అది మాత్రం అర్థం చేసుకోండి. ఈ ఈ రిజర్వేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం అది మాత్రం కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసినట్టయితే ఇంకా టైం ఎక్కువ లేదు. ఒక 3, 4 డేస్ ఉన్నాయి కాబట్టి ర్యాపిడ్ రివిజన్ కింద ఉపయోగపడడానికి 3 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి అవైలబుల్‌లో ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అది తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్ చేసినట్టయితే ఆ టెస్ట్‌లను మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యే ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతుందో అనుకుంటున్నారో వాళ్ళకి మీ డీఎస్సీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.